ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఫైనల్లీ క్యాప్టెన్ మిల్లర్ అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మరి తమిళ్లో అయితే ఎప్పుడైతే రిలీజ్ అయింది కానీ మరి తెలుగులో ఎంతమంది అయితే చూడాలని వెయిట్ చేశారో డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంతేకాకుండా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి క్యాప్టెన్ మిల్లర్ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక అయితే సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక శివుని గుడి అయితే ఉంటుంది. మరి అక్కడ ఉండే రాజులు అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళే అయితే మన వాళ్ళని అయితే గుడి లోపలికి అయితే వెళ్ళనివ్వరు. మరి బ్రిటిష్ వాళ్ళు అనగానే అయితే చాలా మంది అయితే ఈ మూవీలో కూడా అయితే స్వతంత్రం కోసం అయితే పోరాడతారని చెప్పేసి అయితే అనుకోవచ్చు. నిజమే పోరాడతారు, కానీ అదైతే గుడి లోపలికి అయితే వెళ్ళడానికి అయితే పోరాడతారు. మరి మన హీరో అయితే క్యాప్టెన్ మిల్లర్ గా అయితే ఎలా మారాడు, మరి ఫైనల్ గా అయితే గుడి లోపలికి అయితే వెళ్ళారా లేదని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో అయితే చూసారు. మరి మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది ప్రతి ఒక్కరికి అయితే. మరి మూవీ కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే. కానీ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ నుంచి అయితే వస్తుంది. మరి ఆ ఫైట్స్ అయితే బాగా పెట్టడం వల్ల అయితే మూవీ అయితే ఎక్కడికో వెళ్ళాల్సిన మూవీ అయితే ఎక్కడికో అయితే వెళ్ళిపోయింది. మరి ఇంత మంచి కంటెంట్ మూవీని అయితే ఎందుకు అంతలా అయితే ఫైట్స్ పెట్టి చెడగొట్టారని చెప్పేసి నాకైతే అనిపించింది సెకండ్ హాఫ్ చూస్తే. మన అందరికి కావాల్సిన ఫైట్ సీన్స్ సెకండ్ హాఫ్ లో చాలా అంటే చాలా సేపు మొత్తం ఫైటే ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి మూవీలో ఫైట్స్ లో వచ్చే బీజిఎం గానీ మరి ధనుష్ గారి గెటప్ ఆ లుక్స్ గానీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తాయి ప్రతి ఒక్కరికి. ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా అంటే అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే అసలు అయితే వెళ్ళకండి. మరి ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందని చెప్పేసి నాలా అయితే సెకండ్ హాఫ్ కూడా అయితే ఏ లెవెల్ అయితే ఉంటుందని చెప్పేసి అసలు అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే చేయకండి. మరి నాకైతే సెకండ్ హాఫ్ అయితే నచ్చలేదని చెప్పేసి చాలా మందికి అయితే నచ్చదని చెప్పేసి అయితే అనుకోకండి. ఏమో మీకైతే నచ్చచ్చు. మరి థియేటర్ లో అయితే చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో మనకు కావాల్సిన కంటెంట్ ఎమోషన్స్ అయితే ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. ఫైట్స్ గూస్ బంప్స్ మూమెంట్ అంతేకాకుండా అయితే హీరోయిన్ సందీప్ కిషన్ మన శివన్న చేసిన యాక్టింగ్ ఈ మూవీకి మెయిన్లీ హైలైట్ అంటే ధనుష్ అనే చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మూవీలో చూసుకున్నట్టయితే ధనుష్ లుక్స్ గానీ గెటప్ గానీ ఆ డైలాగ్స్ గానీ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తాయి మనందరికీ అయితే. అంటే ధనుష్ గారి గురించి అయితే మనం అయితే కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏ లెవెల్ అయితే యాక్ట్ చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి సేమ్ టు సేమ్ ఈ మూవీలో కూడా అయితే అదే చేశాడు. అంతేకాకుండా అయితే మనం అయితే డైరెక్టర్ ని కూడా అయితే ఖచ్చితంగా అయితే అప్రిషియేట్ అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళు అయితే ఎంత కష్టపడారు. మనకైతే స్క్రీన్ పైన అయితే ప్రతి ఒక్కటైతే కనిపిస్తుంది. వాళ్ళు వేసిన సెట్స్ గానీ ఆ గెటప్స్ గానీ ఆ బ్రిటిష్ కాలం సెట్స్ గానీ ప్రతి ఒక్కటైతే మనకైతే స్క్రీన్ పైన అయితే కనిపిస్తాయి. మరి మన అందరిని అయితే వాళ్ళలోకి అయితే తీసుకెళ్లిపోతాడని చెప్పేసి అయితే మాట్లాడుకోవాలి. అంతేకాకుండా అయితే కొన్ని ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తాయి ఖచ్చితంగా అయితే. ఆ ఫైట్స్ లో వచ్చే బీజిఎం కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మూవీలో అయితే. మరి ఇవన్నీ మీరు అయితే థియేటర్ లో చూస్తేనే మీకు అయితే క్లియర్ గా అయితే అర్థం అవుతాయి. మరి ఇప్పటికీ ఈ మూవీని అయితే ఎంతమంది అయితే థియేటర్ లో అయితే చూసారో లేదో, ఎంతమందికి అయితే నచ్చిందో లేదో, ధనుష్ గారి ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారో డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే అసలు అయితే మర్చిపోకండి. మరి థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు అయితే అసలు అయితే మిస్ అవ్వకండి, ఖచ్చితంగా అయితే చూడండి. మరి ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అయితే డెఫినెట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అంతేకాకుండా అయితే కమెంట్ సెక్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా అయితే ఉంది. డెఫినెట్ గా ఎవరైనా ఫాలో కాకపోతే అయితే ఖచ్చితంగా అయితే ఫాలో కూడా అయితే అయిపోండి.